బాబు గోగినేని గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అమెరికా ఇరాన్పై యుద్ధం ప్రకటిస్తే ఇండియాకు ముఖ్యంగా కలిగేటటువంటి ప్రమాదం ఏమన్నా ఉంది అంటే? మన దేశానికి ఇరాన్కి శత్రుత్వం లేదండి. మిత్రదేశంగానే పరిగణించారు భారతీయులు. ఆ దేశానికి మనకి మధ్య వాణిజ్యం తగ్గిపోవటానికి కారణం అమెరికా ప్రభుత్వం ఆ దేశంతో ఎవరు వాణిజ్యం చేసినా కూడా టారిఫ్ లాంటి శాంక్షన్స్ విధిస్తాము అని కట్టడి చేసిన కారణంగా మనం ఆ దేశం నుండి అప్పటి వరకు కొనుక్కున్న ఆయిల్ని కానీ అప్పటి వరకు కొనుక్కున్న ఈ నట్స్ కానీ హనీ కానీ వాటిల్ని దిగుమతి చేసుకోవటం ఆపేసాం. ఇరానియన్ కార్పెట్లు, ఇరాన్లో తయారయ్యే కార్పెట్లు, అది చిన్న పిల్లలని చైల్డ్ లేబర్కి వాడుకోవటం అన్న దారుణం వాస్తవం. కానీ పర్షియాలో తయారైన కార్పెట్స్ లాంటివి ప్రపంచంలో ఎక్కడా తయారు కావు. ప్రపంచవ్యాప్తంగా అవి ఎక్స్పోర్ట్ అయ్యాయి. కానీ నేను అనేది ఏంటంటే ఆ వ్యాపారము కుంచుకుపోయింది, అవకాశం తగ్గిపోయింది. ఇరాక్, ఇరాన్ ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకున్నాయి ఒక 8 ఏళ్ల పాటు. ఆ కారణంగా కూడా దెబ్బతిని ఉంది. సో దేశము దెబ్బతిని ఉన్నది. దానికి మిత్ర దేశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం శత్రు దేశం కాదు, కానీ వాణిజ్యం తగ్గిపోయింది. అమెరికా ఈ రెస్ట్రిక్షన్స్ పెడితే వాటికి లొంగకుండా చైనా మాత్రం ఇరాన్ నుండి దిగుమతులు చేసుకుంటూ ఉంది. భారతదేశానికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ఒకవేళ చాలా సీరియస్గా బాంబులతో అటాక్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులను మొత్తం అతలాకుతలం చేస్తే ఆ జనాభా ఎక్కడికి పోవాలి? పక్క దేశం పాకిస్తాన్ ఉంది, అక్కడ మాత్రమే ఆగుతారా? పారిపోతారు, వేరే దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడే ఉండిపోరు కదండి జనాభా. అదొకటి. రెండవది, న్యూక్లియర్ బాంబే వేస్తాను అంటున్నాడు. న్యూక్లియర్ బాంబు వేయకపోవచ్చు, కానీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన నువ్వు దాడి చేసి డిస్ట్రాయ్ చేస్తే అది సైలెంట్గా అక్కడ ఉండదు కదా, అదంతా వాతావరణంలోకి వచ్చేస్తుంది కదా. ఆ రేడియేషను, ఆ యురేనియం పార్టికల్స్, అవన్నీ గాలి ఇటు కొడితే అటు కొడితే వేరే దేశాలని డ్యామేజ్ చేస్తాయి కదా. అది కూడా ఉంది. అమెరికా కొడతానంటే కొట్టించుకోవడానికి కూర్చోలేదు కదండి ఆ దేశం. ఇరాన్ అమెరికా దాడి చేస్తూ ఉంటే, ఇరాన్ సంగతి నేను అనేది, అమెరికా దాడి చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ పైన తన దాడి ఎక్కువ చేస్తే ఇజ్రాయెల్ నుండి ఏమవుతుందో, ఇజ్రాయెల్ దగ్గర చాలా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయన్నది, అణ్వాయుధాలని చూడండి. ఇరాన్ ఏమో మీరు మా దేశానికి వచ్చి పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, మా దగ్గర ఆయుధాలు లేవు, మేము చేస్తున్న ఎన్రిచ్మెంట్, యురేనియం యొక్క శుద్ధీకరణ ఏదైతే చేస్తున్నామో అది మేము ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసుకోవటానికి అని మేము అంటున్నాము, వచ్చి చూసుకోండి అంటున్నాం. ఇజ్రాయెల్ ఎవరిని వచ్చి చూసుకోమంటలేదు. ప్రపంచవ్యాప్తంగా గూఢచార సంస్థలు కానీ ఇన్ఫార్మల్గా తెలిసింది ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర చాలా అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇరాన్ రెచ్చగొట్టి క్షిపణులు పంపిస్తే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఈ పరిస్థితి ఎవరు కోరుకోరు, ఇజ్రాయెల్ కూడా కోరుకోదు కదండి. అరబ్ దేశాలు, ఈ దేశాలు ఇరాన్కి ఫర్గా లేనట్టే నిజానికి. కానీ అక్కడ యుద్ధం వస్తే దెబ్బ అందరికీ తగులుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆహ్వానించరు. భారతదేశానికి డైరెక్ట్ ఎఫెక్ట్ అన్నది ఆ న్యూక్లియర్ బాంబ్స్, ఆ పిచ్చితో ఏదైనా జరిగితే ఆ విధ్వంసం మామూలుగా ఉండదు, మన ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది. అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ న్యూక్లియర్ బాంబులు హీరోషిమా నాగసాకి టైప్ చిన్న బాంబులు కాదండి, అవి సీమ టపాకాయలు ఇవాళ బాంబులతో కంపేర్ చేస్తే. ఈ పిచ్చి పెరిగిపోయింది, మేం బాంబులు వాడతాము అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇరాన్ పైన
సెల్ఫ్ డిఫెన్స్లో నువ్వు ఎందుకు యుద్ధం అని అంటున్నావు, నీకు ఏం జరిగింది అని అమెరికాని ఎవరైనా ప్రశ్నిస్తే అమెరికా దగ్గర సమాధానం లేదు. ఎస్. బోర్డ్ ఆఫ్ పీస్, శాంతి కోసము అని ఎస్టాబ్లిష్ చేసిన ట్రంప్ యుద్ధం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. మనకు కనిపిస్తున్నది అది. నేను అనుకోవటం ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఇరాన్లో ఎటువంటి అణ్వాయుధాల తయారీ కెపాసిటీ లేకుండా చేయటం అన్నదే అమెరికా యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఐక్యరాజ్య సమితి తరపున ఇన్స్పెక్షన్లు ఆల్రెడీ జరిగి ఉన్నాయి, అక్కడ అటువంటిది ఏమీ లేవు అని చెప్పారు. అప్పుడు సద్దాం హుస్సేన్ విషయంలో కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏమీ లేవని చెప్పారు. ఎస్. కానీ బ్రిటన్ అమెరికా కలిసి అబద్ధాలు చెప్పి టోనీ బ్లేరు, జార్జ్ బుష్, జూనియర్ బుష్ ఇద్దరూ కలిసి సద్దాం హుస్సేన్ దగ్గర ఆయుధాలు లేవని తెలిసి కూడా ఇరాక్ పైన దాడి చేసి ఇరాక్లో 3 లక్షల మంది పిల్లలు చనిపోయేటట్టు చేశారు యుద్ధం కారణంగా, పెద్దవాళ్ళు ఇంకెంతమందో. అంటే ఈ దుర్మార్గంగా ఆయిల్ ఉన్న చోట దాడులు చేయటం అన్నది వీళ్ళ కొత్త కాదు అని గుర్తు చేయటానికి చెప్తున్నా.